ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రష్యాతో బంధం మరింత బలోపేతం, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం, సృష్టి కేసులో మరో ముగ్గురు, పాడేరులో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు, హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4, రాష్ట్రంలో మందు తాగే వాళ్ళంతా మగవాళ్లే, కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా, మధుమేహానికి చెక్ పెట్టే దొండాకులు. ఈరోజు వార్తలను చూద్దాం. రష్యాతో బంధం మరింత బలోపేతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ రష్యాతో తమ బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. భారత ప్రధాని మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక బంధం బలోపేతంతో పాటు పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక విషయాలపై చర్చించుకున్నారని ఢిల్లీ, మాస్కోల నుంచి విడివిడిగా విడుదలైన అధికారిక ప్రకటనలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో వారు తమ నిబద్ధతను చాటుకున్నట్లు తెలిసింది. ఉక్రెయిన్తో ఘర్షణ తాజా పరిస్థితిని పుతిన్ వివరించగా, శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న తన సూచనను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం. ఎన్నికల సంఘం భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని వ్యవస్థీకృత ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఈ దిశగా ఈసీ చేస్తున్నది రాజద్రోహం. ఇందుకు పాల్పడుతున్న వారెవరిని తమ సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టే పని లేదని హెచ్చరించారు. పేదల ఓటు హక్కులను హరించే లక్ష్యంతో ఈసీ భాజపాతో బహిరంగంగా కుమ్మక్కు అవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై స్థానిక ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల చోరీ అంశంపై తన సంతకంతో కూడిన రాతపూర్వక డిక్లరేషన్ను దాఖలు చేయాలని రాహుల్కు ఈసీ సూచించింది. తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన వీడియోలోనూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్వాతంత్ర ఉద్యానవనంలోనూ ఓట్ల దోపిడీని నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం చేపట్టిన ర్యాలీలోనూ ఆయన ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. పాడేరులో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు. గిరిజనుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోడు భూముల వ్యవసాయం చేయలేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రులను 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు కాఫీ సాగు వైపు విస్తృతంగా మళ్లించి జీవనోపాధి కల్పించారు. రానున్న 5 ఏళ్లలో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగును విస్తరించేలా తాజాగా కొత్త ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. అంతర పంటగా మిరియాల సాగును 1,00,000 ఎకరాల్లో ప్రోత్సహించనున్నారు. సృష్టి కేసులో మరో ముగ్గురు. సరోగసి ముసుగులో ఎంతో మందిని మోసం చేసిన సృష్టి సంతాన సాఫల్య కేంద్రం కేసులో విశాఖ కేజీహెచ్కు చెందిన 3 వైద్యులు అరెస్టు కావడం కలకలం రేపింది. ఇదే కేసులో మరో 3 వైద్యుల పాత్ర ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి బ్యాంక్ ఖాతాలు, ఇతర వివరాలపై ఆరా తీస్తున్నారు. అరెస్టైన కేజీహెచ్ వైద్యుల నుంచి ఆ 3 సమాచారం రాబట్టేందుకు కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4. ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 4కి శాశ్వత న్యాయమూర్తుల హోదా లభించింది. శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ నూనేపల్లి హర్నాథ్, జస్టిస్ మండన కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 4 హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2023 అక్టోబర్ 21 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు న్యాయమూర్తులుగా వీరి పదవీకాలం అక్టోబర్ 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని
కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసింది. వాతావరణ గందరగోళం. రాష్ట్రంలో వర్షాలపై భారత వాతావరణ శాఖ ముందస్తుగా ప్రకటిస్తున్న అంచనాలు తప్పుతున్నాయి లేదా కొంతమేర మాత్రమే వాస్తవికతకు దగ్గరగా ఉంటున్నాయి. బులెటిన్లో పేర్కొన్నట్లుగా వర్షాలు కురవడం లేదు. ఈ ఏడాది జూన్ జూలై నెలల్లో రాష్ట్రంలో అనేక చోట్ల సాధారణం అంతకంటే ఎక్కువగా, కొన్ని జిల్లాల్లో మాత్రమే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. అయితే అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ 2 నెలల్లో 25% తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ పంటలకు బాగా నష్టం జరిగింది. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న రాష్ట్రానికి వచ్చేసరికి పరిస్థితి మరోలా ఉంది. దీంతో వర్షాలు కురుస్తాయని ఇస్తున్న ముందస్తు అంచనాలపై రైతుల్లో అయోమయం నెలకొంది. వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంటుంది, కానీ మాడు పగిలే ఎండ కాస్తోంది. వేసవి మాదిరి వేడి వాతావరణం కొనసాగుతోంది. వాతావరణ శాఖ బులెటిన్ మేరకు గడిచిన వారం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అదే ఏపీకి వచ్చేసరికి బులెటిన్లకు భిన్నంగా తక్కువ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో చెప్పింది కూడా తప్పకుండా జరుగుతుందని నిక్కచ్చిగా చెప్పలేమని, వాతావరణంలో అనూహ్యమైన మార్పుల ప్రభావంతో చెప్పిన దానికి భిన్నంగా జరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం తాగే వాళ్ళంతా మగాళ్లే. ఒకప్పుడు మద్యపానాన్ని చెడు వ్యసనంగా భావించేవారు. రాను రాను ఇదో ఫ్యాషన్లా మారిపోతోంది. తాగేవారి శాతము పెరుగుతోంది. మన రాష్ట్రంలో మద్యం తాగేవాళ్లంతా మగవాళ్లే. ప్రస్తుత రాష్ట్ర జనాభా దాదాపు 5.4 కోట్ల మందిలో 31.2% మంది, అంటే 1.56 కోట్ల మంది పురుషులు మందు తాగుతున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే కేవలం 0.2%, అంటే దాదాపు 1,00,000 మందికి మాత్రమే మద్యం అలవాటు ఉంది. మన దేశంలో ఈశాన్య మరికొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలు మద్యం తాగే సంస్కృతి చాలా తక్కువ. జాతీయ కుటుంబ వైద్య సర్వే నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి జయంతి రోజు ఆయన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. ఎప్పుడూ మాతోనే తిరుగుతున్న వ్యక్తి నాన్నను హత్య చేయించాడంటే నమ్మలేకపోయానని అన్నారు. శుక్రవారం వివేక 74వ జయంతి సందర్భంగా తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి భర్త రాజశేఖర్ రెడ్డి, తల్లి సౌభాగ్యమ్మతో కలిసి ఆమె నివాళులర్పించారు. వివేక సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు ఖననం చేసేందుకు ఇంటి నుంచి ర్యాలీగా వెళ్దామని చెబితే అప్పుడు జగనన్న వద్దన్నాడు. నిన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ప్రచారంలో జరిగిన గొడవలో ఒక కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలితే పెద్ద ర్యాలీ చేశారు. అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని, మంచి భవిష్యత్తు ఉందని నాన్న ఎప్పుడూ అనేవారు. అలాంటి వ్యక్తిని మాతో తిరిగిన, మాతో ఆడుకున్న అవినాష్ రెడ్డే హత్య చేయించడం దారుణం. నిన్న కార్యకర్తకు దెబ్బ తగిలిందని సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి పులివెందుల డీఎస్పీతో వాదనకు దిగారు. మరి నాన్న హత్య జరిగినప్పుడు సంఘటనా స్థలంలో సమయంలో పోలీసుల సమక్షంలో రక్తపు మరకలు చెరిపివేసి మీరు శుభ్రం చేయలేదా? అప్పుడు మీకు పోలీసులు తొత్తులు కాదా అని ఆమె ప్రశ్నించారు. కన్న కూతుర్ని అమ్మేశాడు. కన్న కూతుర్ని 5,000కు అమ్మేశాడు ఓ తండ్రి. అంతేకాకుండా తన కూతుర్ని ఎవరో అపహరించారని ఒకసారి, తప్పిపోయిందని మరోసారి రైల్వే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో జీఆర్పీ సీఐ రమణ తన సిబ్బందితో వెతుకులాట ప్రారంభించారు. రైల్వే స్టేషన్ బయట పండిట్ నెహ్రూ బస్టాండ్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. 2 వ్యక్తులు పాపను ఓ ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం వైపునకు వెళ్తున్న AP40Z0021 బస్సులో పాప, 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. కాగా పాపను 5,000కు విక్రయించానని మస్తాన్ ఒప్పుకున్నాడు. రాజమండ్రిలో భిక్షాటన చేయించడానికి తీసుకువెళ్తున్నామని ఆ 2 వ్యక్తులు కూడా అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి 3 అరెస్ట్ చేశారు. కాగా పాప తల్లి వెంకటేశ్వరమ్మను విజయవాడకు రప్పించి విచారణ చేయగా
మస్తాన్ నుంచి తాను 4 నెలలుగా దూరంగా ఉంటున్నానని, 2 రోజుల క్రితం తన చిన్న కుమార్తె శ్రావణిని అపహరించుకుని వెళ్లాడని తెలిపింది. వెంకటేశ్వరమ్మ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ 3వ కుమార్తెను కూడా మస్తాన్ అమ్మేశాడని వెంకటేశ్వరమ్మ తెలిపింది. ఎల్బ్రస్ పర్వతంపై విజయవాడ వాసి 67 ఏళ్ల వయసులో యూరప్లోని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించారు విజయవాడ వాసి అనుమోలు ప్రభాకర్ రావు గారు. 5642 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరంపై టీడీపీ జెండాను ఎగురవేశారు. కృష్ణా జిల్లా పోరంకి చెందిన ప్రభాకర్ రావు ఈ నెల 1న విజయవాడ నుండి బయలుదేరి 2న రష్యాలోని మినరల్ని ఓడి పట్టణానికి చేరుకున్నారు. అక్కడి నుండి ఆయన అధిరోహించవలసిన పర్వతానికి సమీపంలోని ఆజోస్ గ్రామానికి వెళ్ళి అక్కడ 2 రోజుల పాటు అభ్యాసం చేశారు. ఆగస్టు 4న బేస్ క్యాంప్ వైపు ప్రయాణించి అక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిన అనంతరం 6వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఎల్బ్రస్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. తన పర్వతారోహణ ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ప్రభాకర్ రావు అభివర్ణించారు. మేం వచ్చాక మిమ్మల్ని వదలం. ఎన్నికల మోసాలతో ప్రమేయం ఉన్న ప్రతి ఎన్నికల అధికారి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి హెచ్చరించారు. ప్రతి ఎన్నికల కమిషనర్, అధికారి దీన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎవరెంత సీనియర్ అధికారి అయినా జూనియర్ అయినా లెక్క చేసేది లేదని అన్నారు. మధుమేహానికి చెక్ పెట్టే దొండాకులు. ప్రకృతిలో మన కంటికి కనిపించే ఎన్నో ఆకుల్ని, కాయల్ని, పూలను, దుంపల్ని మనం ఆహారంగా మలుచుకుని తింటున్నాం. అలాంటి వాటిలో దొండాకులు కూడా ప్రధానమైనవి. చాలామంది దొండాకులు వగరుగా ఉంటాయనుకుంటారు, కానీ ఈ ఆకులు కూడా దొండకాయల రుచిలోనే ఉంటాయి. వీటితో కూర, పప్పు, పచ్చడి చేసుకోవచ్చు. కామెర్ల వ్యాధికి దొండాకుల రసం మంచి మందు. దొండాకుల రసాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. దొండాకులు రక్తహీనతను తగ్గిస్తాయి, రక్తపుష్టిని ఇస్తాయి. దొండాకుల రసం క్రమం తప్పకుండా తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది, స్థూలకాయం తగ్గుతుంది. పురుషుల్లో లైంగిక బలహీనతను నివారించే గుణం దొండాకుల్లో ఉంది. దొండాకులను ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలుపుకొని ప్రతిరోజు తాగితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దొండాకులు మాత్రమే కాకుండా దొండ పువ్వులు, దొండ వేరులు కూడా మధుమేహ వ్యాధిని తగ్గిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గాజా సిటీ స్వాధీనానికి ఇజ్రాయెల్ పచ్చజెండా. దాదాపు 22 నెలలుగా కొనసాగుతున్న గాజా యుద్ధంలో మరో కీలక మలుపు. ఇప్పటి వరకు హమాస్ నియంత్రణకు, బందీల విడుదలకు సైనిక ఆపరేషన్లను నిర్వహిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇక గాజాను పూర్తిగా తన సైనిక నియంత్రణలో తెచ్చుకునే దిశగా పావులు కదుపుతోంది. నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యాయి. కొత్త జోన్కు జూన్లో జీఎంగా సందీప్ మాథుర్ను నియమించిన రైల్వే బోర్డు ఇప్పుడు విభాగాధిపతిగా నియామకంపై దృష్టి సారించింది. ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఏపీ శర్మను బుధవారం నియమించింది. అదరగొట్టిన ఈషా. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కండ్రపు దుర్గా ఈషా సత్తా చాటింది. కొలంబోలో జరిగిన BWF శ్రీలంక జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో మహిళల డబుల్స్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. ఫైనల్కు 10 మంది భారత బాక్సర్లు. ఆసియా అండర్-19 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 10 మంది భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకువెళ్లారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.